ఒడియమ్మ బంటే పొద్దున్నే చిన్న నాగరాజ దర్శనం. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ వెంకీ మామ. మనం ఎప్పటిలాగే పొద్దున్న లేచిన వెంటనే బ్రష్ చేయడానికి వెళ్తుంటే అక్కడికి వచ్చి చూసాకైతే మా లెసి ఫ్రెండ్ ఎవరితో గొడవ ఆడేస్తున్నాడు. గొడవ ఆడితే ఆడాడు. ఈడెందుకు ఏడుస్తున్నాడు? అసలు ఏం జరిగింది ఫ్రెండ్ అని అడిగితే ఒకటే మాట అంటున్నాడు. ఆ మాట ఏంటో మీరు వినండి. వద్దు వద్దు, నీకు బాంబు వేసిన పద, ఇంట్లో బాంబులు వేసిన పద, నీకు ఎందుకు? వద్దు వద్దు. అదండి మ్యాటర్. మా ఊడికి ఏది అడిగినా అది నాదనిసేది అంటున్నాడు. అసలు గొడవ ఎందుకు అయిందంటే ఆ పాప దగ్గర బొమ్మ చిలక ఉందన్నమాట. చిలక నాదనిసి గొడవ ఆడిసాడు మాట ఎంతసేపు. అలాగే మా ఫ్రెండ్ తో నేను మాట్లాడుతుంటే అంతలోనే వెళ్ళిపోయి బాల్ అయితే ఫ్యామిలీకి సెలవు చెప్పుకుని అయితే వచ్చారు. మా లెసి ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మాత్రం కర్ర పట్టుకుని అయితే వచ్చారు అనమాట. మా ఫ్రెండ్ కి నడకొచ్చిన కంచి అయితే వాళ్ళ మమ్మీ డాడీని అయితే ఒక పరుగు పరిగెట్టిస్తున్నాడు మా ఫ్రెండ్ అయితే. అందుకే వాళ్ళ మమ్మీ అయితే కర్ర పట్టుకుని వచ్చారు. ఈ మళ్ళీ ఎట్టు వెళ్ళిపోయాడని. మరి మా ఫ్రెండ్ ఏ మంత్రం వేసాడో తెలియదు. మరి వాళ్ళ అమ్మ దగ్గర కర్ర తీసుకుని అయితే వాళ్ళ డాడీ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చాడు. ఇంకా వెళ్ళి ఆడుకోవాలని చెప్పి వాళ్ళ డాడీ వాళ్ళ దగ్గర కర్ర తీసుకుని వాటిని కింద ఒగ్గితే ఆడేం చేస్తున్నాడు చూడండి. నా ఫ్రెండ్ ఇంకా చెట్లు ఎక్కడికి ఇంకా బోల్ టైం ఉంది కానీ రారా బాబు ముందు వెళ్దాం. ఇంకా వెళ్ళి మా లెసి ఫ్రెండ్ నేను తీసుకొస్తుంటే ఇంతలో మా బాబు పిలిచి నాగరాజు వచ్చాడు రెండు రాసేత అన్నాడు. ఇంకా దగ్గరికి వచ్చి చూసాకైతే ఇంకా మతిపోయింది మాకు. చిన్న నాగరాజు చూడండి ఎలా ఉన్నాడో చూడడానికి. ఏమయ్యా చిన్న నాగరాజు, నీకే గొడవ అయింది అయ్యా? మా లెసి ఫ్రెండ్ లాగా ఎవరితో గొడవ పెట్టుకుని వచ్చావేట దారి తప్పి? అసలు చూడడానికి లబ్బర్ పాము లాగా ఉంది. అసలు ఇంకొచ్చిన పాముని చంపడం ఇష్టం లేక ఇంకైతే దాన్ని తీసుకెళ్లి వదిలేద్దామని అయితే అనుకుంటున్నాం. ఆయన చూస్తూ అంత చిన్న నాగరాజుని ఎలా చంపుతాం మామ చెప్పండి. అయినా మా లక్ ఏంటంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు, పెద్దవాళ్ళందరూ పనికైతే వెళ్ళిపోయారు అనమాట. ఆ టైంలో వచ్చాడు మన చిన్న నాగరాజు అయితే. ఇంకా మెల్లికి అలాగే చేసుకుంటూ మెల్లికి మెయిన్ రోడ్ కి అయితే తీసుకొచ్చాం మన నాగరాజుని అయితే. చిన్న కంచి ఆకారంతోనే రోడ్డు వరకు తీసుకొచ్చాం కాబట్టి ఆకారనే చూస్తుంది చూడండి. ఆ కర్రెట్ తిప్పుతుంటే అటే చూస్తుంది. అందుకే ఒకవేళ ఎప్పుడైనా సరే పాముని చంపితే సగం కొట్టి అయితే వగలరు అనమాట. ఎందుకంటే అలాగే గుర్తు పెట్టుకుంటదని. ఇంకా మన నాగరాజుకి ఇంకా జాగ్రత్తగా వెళ్ళిపోయి ఇంకెప్పుడు మా ఇదికేసి రాకని చెప్పేసి అయితే ఇంకా వదిలేసి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడ నాగరాజుని చూసుకుని ఇంకా రూమ్ కి వచ్చి ఇలా కూర్చున్నాను లేదు. ఈ చిన్న నాగరాజు అయితే వచ్చాడు. అది ఇంకెవరో కాదు మామ, మన స్నేహితురాజు చిన్న అబ్బాయి అనమాట. వాళ్ళు మా ఇల్లు పక్క పక్కనే కాబట్టి మా ఇంటికి అయితే వస్తుంటాడు అనమాట. వచ్చాడు కానీ రూమ్ అంతా చెక్ చేస్తాడు ఇప్పుడు వెళ్ళి.